అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్, మన ప్రధాని మోదీని కాపీ కొడుతున్నాడు పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్. మన మోదీ ఏం చేస్తే పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ అదే చేస్తున్నాడు. మనం సాధించిన విజయంతో మనం అలంపూర్ వెళ్ళి మన సైనికులకు సల్యూట్ చేసి, భారతమాతకు సల్యూట్ చేసి, మన మిలిటరీ సాధించిన విజయాన్ని చూపించిన తెగువను చూపించిన శౌర్యాన్ని ప్రపంచ దేశాలు గుర్తుపెట్టుకున్నాయి. రాబోయే తరాలన్నీ కూడా గుర్తుపెట్టుకుంటాయనే ఒక ధైర్యాన్ని చెప్పి అభినందించొచ్చారు. అంతేకాదు పాకిస్తాన్ చెబుతున్న అబద్ధాలను కూడా అదంపూర్ సాక్షిగా ఎండగట్టొచ్చారు. మన S-400 సాక్షిగా ఎండగట్టొచ్చారు. S-400 బ్యాక్డ్రాప్లో నిలబడి ఆ సైనికులందరికీ కూడా ధైర్యాన్ని నింపి సైనికులు చూపించినటువంటి తెగువను ప్రపంచానికి చాటి చెబుతూ పొగిడి మరీ వచ్చారు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడండి, షహబాజ్ షరీఫ్ ఇప్పుడు ఒక ఆర్మీ క్యాంప్ దగ్గరికి వెళ్ళాడు. ఆర్మీ క్యాంప్ దగ్గరికి వెళ్ళి మనకు తెలుసు ఆర్మీ ఎంత పిరికితనాన్ని చూపించిందో, పాకిస్తాన్ ఆర్మీ ఎంత పిరికితనాన్ని చూపించిందో మనకి తెలుసు. పాకిస్తాన్ ఆర్మీ తోక ముడిచి పారిపోయింది. యుద్ధానికి ముందే పాకిస్తాన్ సైనికులు పెద్ద సంఖ్యలో టాప్ కేడర్లో ఉన్న వాళ్ళు రాజీనామాలు చేసి మరీ వెళ్ళిపోయారు. ఈ విషయం మనందరికీ కూడా గుర్తుంది. కానీ కింద పడ్డ పై చేయి నాదే అని చెప్పే అసత్యపు పాకిస్తాన్ ఇప్పుడు పాకిస్తాన్లో ఒక ఆర్మీ క్యాంప్ దగ్గరికి వెళ్ళి ఇప్పటికే భయంలో ఉన్న తమ జవాన్లకు మనం సాధించాం, మన ఛాతి ఇంత అని చెప్తున్నాడు. ఇప్పుడు నేను మీకు ఒక్క విషయాన్ని గుర్తు చేస్తాను. ఆ విషయాన్ని గుర్తు చేసే ముందు ఈ రెండు బాక్సుల్లో ఉన్న దృశ్యాలు చూడండి. మన ప్రధాని అదంపూర్ వెళ్ళారు. అక్కడ మన మిలిటరీ బేస్ క్యాంప్ దగ్గరికి వెళ్ళి సైనికులతో మధ్యలో నిలబడి భారత్ మాతాకి జై అని చెబుతూ మన మిలిటరీ చూపించిన తెగువను మరోసారి ప్రపంచం వినేలా చెప్పి అక్కడి నుంచి మళ్ళీ కలీ తిరిగారు. అదంపూర్ ఎయిర్ బేస్లో కలీ తిరిగారు. ఎందుకంటే పాకిస్తాన్ చెప్పింది మేం భారతదేశానికి చెందిన చాలా ఎయిర్ బేస్లను కొట్టేశామని. ఒక్క ఫోటో కూడా చూపించలేదు. మేం భారతదేశానికి చెందిన ఎయిర్ క్రాఫ్ట్లను కూల్చివేశామని చెప్పింది. ఒక్క ముక్క కూడా పాకిస్తాన్ చూపించలేకపోయింది. కానీ మనం ఏ ఎయిర్ బేస్లను తుక్కు చేశామో, ఏ ఎయిర్ బేస్లు మన దాటికి తట్టుకోలేక సర్వనాశనం అయిపోయాయో అవన్నీ కూడా మన సాక్ష్యాధారాలతో సహా మనం చూపించాం. ఇప్పుడు మన ప్రధాని వెళ్ళి మిలిటరీ శక్తిని ప్రపంచానికి చెబుతూ మన మిలిటరీకి అభినందనలు తెలియజేస్తూ వస్తున్నటువంటి దృశ్యాలు ప్రపంచం మాట్లాడుకుంటూ ఉండటంతో పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ కూడా వెళ్ళి ఆ మిలిటరీ సిబ్బందితో మాట్లాడుతున్నారు. మనం రాబోయే రోజుల్లో నిజానికి అక్కడ చెప్పింది ఏంటి అంటే 1971 ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నాము అని పైకి చెబుతున్నాడు. కానీ వాళ్ళందరూ మనసులో ఉన్నది ఏంటంటే మరోసారి మనం ఓడిపోయామని. ఎప్పుడూ మనం ఓటమి చెందడమేనా అని వాళ్ళ భావన. ఎందుకు అంటే ఒక్కసారి ఇప్పుడు నేను మీకు అసలైన విషయం చెప్పబోతున్నాను. గుర్తుందా మీకు? పాకిస్తాన్ ప్రజాప్రతినిధులు పాకిస్తాన్ చట్టసభల్లో మాట్లాడిన విషయాన్ని గుర్తు చేసుకోండి. మా సైనికులు భయపడుతూ ఉన్నారు, భారతదేశం మమ్మల్ని తురుముతోంది, మా దేశ ప్రజలు చావు అంచున ఉన్నారు, మా సైనికులు భయపడుతూ ఉన్నారు, ప్రపంచ దేశాలు కలగజేసుకుని మమ్మల్ని కాపాడండి అని పాకిస్తాన్ ప్రజాప్రతినిధి చట్టసభలో మాట్లాడిన మాటలు గుర్తున్నాయా? స్వయంగా ఏం చెప్పాడు? మా దేశ సైనికులు భయపడుతున్నారు అని చెప్పాడు. నిజమే, గుర్తుంది కదా. మరి ఇప్పుడు షహబాజ్ షరీఫ్ ఏమంటున్నాడు? మనం 71 యుద్ధానికి ప్రతీకారం తీర్చుకున్నాము, మనం గెలిచాము, రాబోయే రోజుల్లో ఇదే తెగువను మనం ప్రదర్శిస్తాము అంటూ అక్కడికి వెళ్ళి ఆ పిరికి వచనాలతోనే ధైర్య వచనాలు చెప్పినట్టుగా మాట్లాడుతున్నాడు. వాళ్ళందరి మనసుల్లోని ఇప్పుడు పిరికితనమే ఉంది, కానీ అక్కడికి వెళ్ళి ధైర్యం చెబుతున్నట్టుగా నటిస్తూ ఉన్నాడు. మునీర్ను కూడా మనం చూసాం. యుద్ధ సమయంలో మునీర్ ఎక్కడా కూడా కనపడలేదు. మునీర్ కూడా తన ఫ్యామిలీని బయట దేశానికి ఎందుకైనా బెటర్ అని చెప్పి సేఫ్గా పంపించేశాడు. మునీర్ కూడా ఎక్కడా కనపడలేదు. ఇదే ప్రధాని మనం హెడ్ క్వార్టర్స్ పైన కొట్టినప్పుడు ఆ ప్రధానిని కూడా బంకర్లో దాచిపెట్టారు వాళ్ళ దేశ సైనికులు. ఇవన్నీ మర్చిపోయి ఇప్పుడు మన దేశ ప్రధాని మోదీ అదంపూర్ ఎయిర్ బేస్ దగ్గరికి వెళ్ళి
మన శక్తిని మరోసారి ప్రపంచం వినేలా చెప్పడంతో ఇప్పుడు పాకిస్తాన్ కూడా అదే ఫాలో అవుతుంది. ఇప్పటివరకు అబద్ధాలు చెప్పుకుంటూ వచ్చిన పాకిస్తాన్ అక్కడ అదంపూర్లో మోదీ చేసినట్లుగానే ఒక మిలిటరీ క్యాంప్ దగ్గరికి వెళ్ళి, ఏఓసి లాంటి మిలిటరీ క్యాంప్ దగ్గరకు వెళ్ళి, అక్కడ సైనికుల క్యాంప్ దగ్గరికి వెళ్ళి సైనికులతో మాట్లాడుస్తున్నారు. 71 యుద్ధానికి మనం ప్రతీకారం తీసుకున్నామని. కానీ బహుశా ఈ షహబాజ్ షరీఫ్ ఒక పని చేసి ఉండాల్సింది. మేము ఏదైతే చూపిస్తున్నామో నూర్ఖాన్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాల్సింది, నూర్ఖాన్ ఎయిర్ బేస్కి వెళ్ళాల్సింది. రావులపిండి వెళ్ళి చూపించు మిస్టర్ షహబాజ్ షరీఫ్. మీ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ రావులపిండి వెళ్ళి అక్కడ ఒక్కసారి కలిదిరిగి చూపించు. మా బ్రహ్మోస్, మా ఆకాష్ పవర్ ఏంటో మీరు రావులపిండి వెళితే తెలుస్తుంది. లేదు, మీ అనుస్థావరాలకి దగ్గరలో మేము పంపించినటువంటి మిసైల్స్ చేసినటువంటి ఎయిర్ షిప్స్ ధ్వంసమైనటువంటి ప్రదేశానికి వెళ్ళి చెప్పండి. అక్కడికి వెళ్ళి కిరాణా హిల్స్కి దగ్గరలో ఉన్న మీ ఎయిర్ బేస్ దగ్గరికి వెళ్ళి మీ ఎయిర్ బేస్లు ఏ విధంగా ధ్వంసమయ్యాయో, ఏ విధంగా ఉన్నాయో సర్గోదా అక్కడికి వెళ్ళి చెప్పండి. ఒకసారి కిరాణా హిల్స్కి దగ్గరలో ఉన్న సర్గోదా ఎయిర్ బేస్ దగ్గరికి వెళ్ళి కలిదిరిగి చూపించు మిస్టర్ షహబాజ్ షరీఫ్. సింధులో ఉన్నటువంటి సుకూర్ ఎయిర్ బేస్ దగ్గరికి వెళ్ళి కలిదిరిగి చూపించు మిస్టర్ షహబాజ్ షరీఫ్. బోలారీలో ఉన్న ఎయిర్ బేస్ దగ్గరికి వెళ్ళి అక్కడ కలిదిరిగి చూపించు మిస్టర్ షహబాజ్ షరీఫ్. మా దేశంలో మీ ఏ ఒక్క మిసైల్ కూడా టార్గెట్ని ఛేదించలేకపోయింది. మేము అన్నిటినీ కూడా గాల్లోనే ధ్వంసం చేసేసాం. ఇప్పటికీ ఆ గాలిలో ధ్వంసమైపోయిన శబ్దాలు ఈ పాకిస్తాన్ సైనికుల చెవులలో, ఈ పాకిస్తాన్ పాలకుల చెవులలో మారుమోగుతూనే ఉన్నాయి. మన ప్రధాని అదంపూర్ వెళ్ళి సైనికులతో కలిసి భారత్ మాతాకి జై అని చెప్పిన ఆ నినాదాలు సోషల్ మీడియాలో, ప్రధాన మీడియాలో ప్రచారం అయ్యేసరికి ప్రపంచం అంతా వాటి గురించి మాట్లాడుకుంటూ ఉంటే భారత్ మాతాకి జై అనే నినాదాలు ఆ పాకిస్తాన్ పాలకుల చెవులలో, పాకిస్తాన్ సైనికుల చెవులలో మారుమోగుతూ ఉంటే ఇక పాకిస్తాన్ సైనికులు మరింత పిరికితనంతో ధైర్యం కోల్పోతారేమో అనే ఒక భయంతో ఈ షహబాజ్ షరీఫ్ పాకిస్తాన్ సైనికుల దగ్గరికి వెళ్ళి 1971 నాటి యుద్ధాన్ని గుర్తు చేస్తున్నాడు. షహబాజ్ షరీఫ్ 1971 నాటి యుద్ధాన్ని గుర్తు చేస్తే ఆల్రెడీ ఇప్పటి ఓటమిలో ఉన్నటువంటి మీ సైనికులు అప్పటి ఓటమిని తలుచుకొని మరింత భయభ్రాంతులకు గురయ్యే అవకాశం ఉంటుంది మిస్టర్ షహబాజ్ షరీఫ్. అందుకే నువ్వు బహుశా నీ పదవికి రాజీనామా చేయడమో, లేదు అంటే నీ దేశంలో ఉన్న యుద్ధ క్యాంపులను ధ్వంసం చేసి మేము అడుగుతున్నటువంటి ఆ టెర్రరిస్టులను మాకు అప్పగించి భారతదేశంతో స్నేహాన్ని కొనసాగిస్తే మీ ప్రజలు బాగుపడతారు మిస్టర్ షహబాజ్ షరీఫ్. చూడండి ఒకసారి షహబాజ్ షరీఫ్ ఆర్మీ అధికారుల వాళ్ళ దేశ ఆర్మీ దగ్గరికి వెళ్ళి పాపం ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు మన ప్రధాని మోదీని కాపీ కొడుతూ. మా ప్రతినిధి మధు ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. ఒక్కసారి షహబాజ్ షరీఫ్ ఏం మాట్లాడాడు విందాం. और ये अल्लाह ताला ने मेरी नजर में इसको आप किसी और तरीके से ले सकते हैं, ऑल्दो इन अ डिफरेंट कॉन्टेक्स्ट, लेकिन 1971 की जंग में हिंदुस्तान से आपने इस जंग में बदला ले लिया और पूरी दुनिया को बताया कि पाकिस्तान की फौज एक जरी फौज है. और ये अल्लाह ताला ने मेरी नजर में इसको आप किसी और तरीके से ले सकते हैं, ऑल्दो इन अ डिफरेंट कॉन्टेक्स्ट, लेकिन 1971 की जंग में हिंदुस्तान से आपने इस जंग में बदला ले लिया और पूरी दुनिया को बताया कि पाकिस्तान की फौज एक जरी फौज है. और ये చూసారా షహబాజ్ షరీఫ్ ఏమంటూ ఉన్నాడు? మొన్న కూడా ఏమన్నాడో చూసారుగా. యుద్ధంలో మనం గెలిచాం, భారతదేశాన్ని మనం ఓడించామని షహబాజ్ షరీఫ్ అబద్ధాలు చెప్తూ ఉన్నాడు. మనం భారతదేశానికి చెందిన ఎయిర్ బేస్లను కొట్టేశామని చెప్పడంతో ప్రధాని మోదీ అదంపూరే వెళ్ళారు. అదంపూర్ ఎయిర్ బేస్ను కూడా కొట్టేశామని పాకిస్తాన్ చెప్పడంతో మన ప్రధాని అక్కడికి వెళ్ళి అదంపూర్ ఎయిర్ బేస్ దగ్గర తిరిగి మొత్తం దాన్ని ప్రపంచానికి చూపించేసరికి పాకిస్తాన్ చెప్తున్న అబద్ధాలు ప్రపంచానికి అర్థమైపోయాయి. పాకిస్తాన్ ఒక్క మిసైల్ని కూడా భారతదేశంలో ఉన్న టార్గెట్ని ఛేదించలేకపోయింది అని ప్రపంచానికి అర్థమైపోయింది. అందుకే చైనా ఐటమ్స్, టర్కీ ఐటమ్స్ మీద కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అందుకే ఇప్పుడు ఏం చేశారు, ఆల్రెడీ యుద్ధానికి ముందే భయంతో రాజీనామాలు చేసిన సైనికుల్లో, ఆ ఉన్న సైనికుల్లో కూడా ఇక మనం భారతదేశంపై గెలవలేము,
తట్టుకోలేమా, మన పరిస్థితి ఇంతేనా, మన తలలు ఎక్కడ పెట్టుకోవాలి అని ఆ పాకిస్తాన్ సైనికులు భయంతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళలో ధైర్యం నింపడానికి పాకిస్తాన్ పిరికితనం గురించి ప్రపంచం మాట్లాడుకుంటూ ఉంటే ప్రపంచాన్ని తప్పుదో పట్టించడానికి నవాజ్ షరీఫ్ అక్కడికి వెళ్ళి 1971 నాటి యుద్ధానికి మనం ప్రతీకారం తీర్చుకున్నామని చెప్తున్నాడు. మిస్టర్ షబాజ్ షరీఫ్ 1971లో తరిమి కొట్టాం, 1965లో తరిమి కొట్టాం, 1999లో తరిమి కొట్టాం. 2025లో మా పవర్ఫుల్ దెబ్బ ఎంత గట్టిగా ఉంటుందో మరోసారి చూపించే దెబ్బకి మీ దేశంలో ఉన్న ప్రధాన ఎయిర్ బేస్లన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళి పాపం మళ్ళీ రోడ్లు వేసుకుని ఎయిర్ బేస్లను IMF నుంచి తెచ్చుకున్న డబ్బులతో మీరు ఎయిర్ బేస్లను కరెక్ట్ చేసుకునేటటువంటి పనిలో ఉండాలి. ఇప్పుడు పాపం వాళ్ళ సైనికులు ఇక భారతదేశంపై గెలవడం ఎందుకు వచ్చిన కర్మ, ఈ ఉద్యోగాలు మాకొద్దు అని రాజీనామాలు చేసి వెళ్ళిపోతారేమోననే భయంతో ఆ ఉన్న కొద్దిమంది సైనికుల్లో ధైర్యం నింపడానికి అక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నాడు నవాజ్ షరీఫ్. 1971 యుద్ధాన్ని 2025 సైనిక చర్యతో పోలిస్తే పాకిస్తాన్ సైనికులు మరింత బక్కచిక్కిపోయే అవకాశం ఉంటుంది, మరింత భయపడిపోయే అవకాశం ఉంటుంది. ఒకసారి నేను మా ప్రతినిధి మధుతో మాట్లాడుతాను. అండ్ పాకిస్తాన్ ప్రధాని సైనికుల దగ్గరికి వెళ్ళి 1971 నాటి ఓటమికి ఇప్పుడు ప్రతీకారం తీర్చుకున్నామని మాట్లాడుతున్న ఘటనపై మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మధు, ప్రధాని మోదీని పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ కాపీ కొడుతూ ఉన్నాడు. ఎందుకంటే మన ప్రధాని మోదీ ఎయిర్ బేస్ల దగ్గరికి వెళ్ళి మనం సాధించిన విజయం గురించి ప్రపంచానికి అర్థమయ్యే భాషలో చెబుతూ ఉంటే ప్రపంచానికి మా ఎయిర్ బేస్లను పాకిస్తాన్ కొట్టేసిందనే మాట అవాస్తవం చెబుతూ ఉండటంతో ఇంకేం చేయాలో తెలియక వాళ్ళ సైనికుల దగ్గరకు కూడా వెళ్ళి అసత్యాలతో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నాడు. ఎలా చూడాలి ఈ ఘటనను? ఎగ్జాక్ట్లీ ఇది కాపీ కొట్టే ప్రయత్నం చేశారు. కాకపోతే కాపీ కొట్టడంలో కూడా అప్పుడు ఒక సామెత ఉంటుంది, అకల్ మార్నేకలేది నకల్ రైనా అనేటువంటి ఒక సామెత ఉంది. సో పాకిస్తాన్ ఇక్కడ ఏఐసిస్ గా కనపడతా ఉంది. ఇప్పుడు భారత్ కు సంబంధించినటువంటి ప్రాంతాల్లో ఎయిర్ బేస్ కూడా మేము ధ్వంసం చేశామనేటువంటిది చెప్పారు. ప్రధాని మోదీ ఆదంపూర్ ఎయిర్ బేస్ దగ్గరికి వెళ్లారు, అక్కడే ఎయిర్ బేస్ లో నిలబడారు, వాళ్ళతోటే మాట్లాడారు. అక్కడ రాఫెల్ యుద్ధ విమానాలు, తర్వాత S-400 కి సంబంధించినటువంటి ఈ వాటితో ఫోటోలు దిగి అక్కడే సమావేశం నిర్వహించి వారితో మాట్లాడి ధైర్యం నింపి వారందరినీ అభినందించి సైనికులందరినీ ప్రధాని మోదీ వచ్చారు. ఎందుకంటే ఆ ఎయిర్ బేస్ లను పాక్ ధ్వంసం చేసిందంటే లేదు నిక్షేపంగా ఉన్నాయనేటువంటి డైరెక్ట్ గా రంగంలోకి ప్రధాని దిగి ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అంతవరకు బానే ఉంది. అసలు మనం ఏమనుకున్నా కూడా, ఎందుకంటే గతంలో ఆల్రెడీ సియాల్కోట్ లో ఏవియేషన్ కి సంబంధించినటువంటి బేస్ రాడార్ బేస్ కి భారత్ దెబ్బ కొట్టింది పాకిస్తాన్ లో ఉన్నట్టు. మరి అక్కడికి వెళ్ళాలి ప్రధాని షబాజ్ షరీఫ్. అక్కడికి వెళ్లకుండా అక్కడి నుంచి 130 కిలోమీటర్ల దూరంలో, అంటే మనం ఎక్కడైతే ఎయిర్ బేస్ ధ్వంసం చేశామో పాకిస్తాన్ కి సంబంధించినటువంటి సియాల్కోట్ లో, అక్కడి నుంచి 130 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కంటోన్మెంట్ ఏరియా ప్రాంతానికి వెళ్ళి అక్కడ వాళ్ళకి కలిసి కాస్త హైడ్రామా చేసే ప్రయత్నం చేశారు. ప్రపంచాన్ని, అక్కడ ఉన్నటువంటి ప్రజలని మళ్ళీ తప్పులో పట్టించేలా ప్రసంగించే ప్రయత్నం చేశారు. వారితో మాట్లాడి కొంచెం సినిమా షో చేసినట్టుగా కనిపిస్తుంది. ప్రధానితో పాటు ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్ కూడా వెళ్ళారు. ఆయనతో పాటు ఇంకా కొంతమంది చాలా మంది వెళ్ళారు. ఎయిర్ చీఫ్ మార్షల్ జహీర్ అహ్మద్ బాబర్ సిద్ధు, తర్వాత ఇలా చాలా మంది అత్తావుల్లా తరార్ మంత్రులు, అస్సాన్ ఇక్బాల్, ఇలా చాలా మందిని వెంట పెట్టుకొని గుంపు వెళ్ళి మేమేదో సాధించామనేటువంటి మళ్ళీ ఒక అబద్ధాన్ని సైనికుల ముందు చెప్పే ప్రయత్నం చేశారు. ఆయన ఎంత చెప్పినా సైనికులకు కూడా తెలుసు సైనికులు ఎక్కడ యుద్ధం చేయలేదు, ఏ ఆర్మీ సంబంధించిన భారత ఆర్మీకి సంబంధించినటువంటి వారిని ధ్వంసం చేయలేదు, మన ఎయిర్ క్రాఫ్ట్ ధ్వంసం చేయలేదు, మమ్మల్ని ఎక్కడ కనీసం మన భూభాగంలో ఒక్క మిసైల్ కూడా వాళ్ళది పడలేదు, గాల్లోనే పేల్ చేసినటువంటి పరిస్థితి మనది అన్ని. ఈ మళ్ళొకసారి అబద్ధం చెప్పే ప్రయత్నం చేసినట్టుగా కనిపించింది. ఇందాక చెప్పినట్టుగా సామెత అకల్ మార్నేకలేది నకల్ రైనా అనేటువంటి అది చూపించలేకపోయారు. మనం ధ్వంసం చేసినటువంటి సియాల్కోట్ ఎయిర్ బేస్ దగ్గరికి వెళ్ళి ప్రధాని షబాజ్ షరీఫ్ పాకిస్తాన్ సంబంధించిన వాడు అక్కడ సమావేశం పెట్టి ఇక్కడ మాకు నష్టం జరగలేదని చూపిస్తే కనీసం నమ్మే వాళ్ళే మోరన. అక్కడ నుంచి 130 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కంటోన్మెంట్ ఏరియాకి వెళ్ళి పెట్టడంతో తేలిపోయింది. అబద్ధం చెప్తా ఉన్నారు, కవర్ చేసుకుంటున్నారు. ఇంకా పాకిస్తాన్ ఇజ్జత్ పోతా ఉంది మార్కెట్ లో వాళ్ళ వాల్యూ లేదు కాబట్టి దాన్ని నిలుపుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. రైట్, అంటే ఇప్పటికే ప్రపంచం ముందు పాకిస్తాన్ అబద్ధం చెప్తుందని అర్థమైపోయింది. ఇలా కంటోన్మెంట్ దగ్గరికి వెళ్ళి పాపం అసలే పిరికి భయంతో ఉన్న సైనికులకు ఇలాంటి ధైర్యవచనాలు చెప్పే ప్రయత్నం చేస్తే ప్రపంచం నమ్మే పరిస్థితి ఉందా మధు? వాస్తవానికి కూడా లేదు. పాకిస్తాన్, ఇటు టర్కీ,
చైనా నుంచి కొనుగోలు చేసినటువంటి ఏదైతే డ్రోన్స్, మిసైల్స్ అన్నిటినీ గాల్లోనే పేల్చడం వల్ల రాడార్ సిస్టమ్ నే పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసి మన భారత ఆర్మీ సంబంధించి ఎయిర్ ఫోర్స్ విమానాలు లోపలికి వెళ్లి టార్గెట్ రీచ్ కంప్లీట్ చేసుకొని టార్గెట్ ని ఛేదించి మళ్ళీ రిటర్న్ వచ్చినటువంటి పరిస్థితి. ఒక్క నష్టం లేదు, ఒక్క వైమానికానికి సంబంధించినటువంటి సైనికుడు చనిపోలేదు, ఒక ఎయిర్ క్రాఫ్ట్ మనది కూలలేదు, ఒక మనం ఉల్టా ఇక్కడ నుంచి సూసైడ్ డ్రోన్లను మనం పంపినటువంటి పరిస్థితి. సూసైడ్ డ్రోన్లు అక్కడ వదిలితే కూడా పగిలిపోయిన తర్వాత అది పట్టుకొని మేం పేల్చామని చెప్పుకునేటువంటి నిస్సహాయ స్థితిలో పాకిస్తాన్ కనపడతా ఉంది. పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ మంత్రులు, ప్రధాని, ఆర్మీ చీఫ్ మునీర్ వీళ్ళంతా కూడా ఏదో తాపత్రయం చేస్తా ఉన్నారు. మొన్న రీసెంట్ గా 2 రోజుల క్రితం జరిగిన పార్లమెంటు సమావేశంలో కూడా పాకిస్తాన్ పార్లమెంట్ లో కూడా అబద్ధాలు. మొత్తం పాకిస్తాన్ ఆర్మీ అంతా భారత్ ను నిర్వీర్యం చేసింది, నిలుపుదలేసింది, విజయం మనది అని చెప్పుకునే ప్రయత్నం. అంటే ప్రజలకు తెలుసు అక్కడ వాస్తవాలు ఏంటి అనేటువంటిది. ఆసుపత్రుల్లో వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, వందల సంఖ్యలో ఉగ్రవాదులు చనిపోయారు, వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్స్ నాశనమయ్యాయి, అనేక 11 ఎయిర్ బేస్ లను దెబ్బ కొట్టింది, ఆల్రెడీ 9 ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది, అణు రియాక్టర్ పక్కన 9 సొరంగాలు ఉంటే వాటిని ధ్వంసం చేసింది. అమెరికాకు సంబంధించిన అధికారులు అక్కడికి వచ్చారు. అంతా జరుగుతుంది, అంతా తెలుసు. అయినా ఏదో ప్రకరణ ప్రజల్ని, ప్రపంచాన్ని నమ్మించే ప్రయత్నం, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతున్న చందంగా మళ్ళీ అలాంటి కార్యక్రమాలు చేస్తా ఉంది. పాకిస్తాన్ నమ్మే పరిస్థితి లేదు, ఏదో ప్రయత్నం జరుగుతా ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది. యాక్చువల్ గా మోడీని కాపీ కొట్టే ప్రయత్నంలో కూడా ఫెయిల్ అయ్యారు పాక్ ప్రధాని. రైట్ మధు, ప్రధాని మోదీని కాపీ కొడుతున్నాడు పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్. ప్రధాని మోదీ అదంపూర్ వెళ్లి ఎయిర్ బేస్ ను సందర్శించి వచ్చారు. అదంపూర్ ఎయిర్ బేస్ ను కూడా మేము కొట్టేశామని పాకిస్తాన్ చెబుతూ ఉంది. అసత్యాలు చెబుతున్న సమయంలో మన ప్రధాని అదంపూర్ వెళ్ళి అక్కడ సైనిక బేస్, ఎయిర్ బేస్ని చూపించి వచ్చారు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడండి ఒక్కసారి. నవాజ్ షరీఫ్ ఒక కంటోన్మెంట్కి వెళ్ళాడు. కంటోన్మెంట్కి వెళ్ళి అక్కడ షహబాజ్ షరీఫ్, నవాజ్ షరీఫ్ సోదరుడు షహబాజ్ షరీఫ్ అక్కడికి వెళ్ళి వాళ్ళ యుద్ధ ట్యాంకర్ల పైకి ఎక్కి మన ప్రధాని ఏ బ్యాక్ డ్రాప్లో అక్కడ ప్రసంగించారు అదంపూర్లో గుర్తుందా మీకు? S-400 బ్యాక్ డ్రాప్లో నిలబడి అదంపూర్ గడ్డపైన, భారత గడ్డపైన నిలబడి ప్రపంచానికి అక్కడ దృశ్యాలు చూపిస్తే వాళ్ళ యుద్ధ ట్యాంకుల పైకి ఎక్కి షహబాజ్ షరీఫ్ పాపం భయంతో బక్కచిక్కిపోతున్న, భయంతో వణికిపోతున్న వాళ్ళ సైనికులకు ధైర్యవచనాలు చెబుతున్న మాటలు చూడండి. మన ప్రధాని అక్కడ అదంపూర్లో ఎయిర్ బేస్లో కలియదిరుగుతూ మన సైనికుల మధ్యలో నిలబడి భారత్ మాతాకి జై నినాదాలు చేస్తే వాళ్ళు వాళ్ళ యుద్ధ ట్యాంకర్ల పైకెక్కి యుద్ధ ట్యాంకర్ల పైనుంచి షహబాజ్ షరీఫ్ నినాదాలు చేస్తున్న దృశ్యాలు. ఆ నినాదాలు ఏంటి అంటే 1971 ఓటమికి భారత్పై ప్రతీకారం తీర్చుకున్నామని, భారత్పై విజయాన్ని సాధించామని, భారత్ ఎప్పటికీ గుర్తుండిపోయే దెబ్బ కొట్టామని షహబాజ్ షరీఫ్ అంటున్నారు. చూడండి ఒకసారి, అక్కడ యుద్ధ ట్యాంకులు కనిపిస్తున్నాయి. సహజంగా యుద్ధానికి వెళ్ళేటప్పుడు వాటికి శత్రువుల కన్ను కప్పడానికి మనం వాటిపైన ఆకులు అలములు పెడతారు కదా, ఇక్కడ కూడా పాపం అవే పెట్టారు. ఎందుకంటే వాటిని బయటికి అవన్నీ కూడా ఇప్పుడు ముఖం మీద ముసుగేసినట్టు అనమాట. ఓటమితో ఉన్న వాళ్ళు దొంగలు ముఖం మీద ముసుగేసుకొని చూడండి. మనం అన్నిటిని కూడా డిస్ప్లే చేసాం. మన యుద్ధ విమానాలు కనబడుతున్నాయి, మన S-400 అక్కడ కనబడుతోంది. మన సైనికులు ఛాతీని వెనక్కు చరిచి నిలబడ్డ మన సైనికులు అక్కడ కనబడుతూ ఉన్నారు. పాపం అక్కడ షహబాజ్ షరీఫ్ వస్తూ ఉంటే షహబాజ్ షరీఫ్ చూడండి, మన ప్రధాని క్యాప్ పెట్టుకున్నారని ఆ షహబాజ్ షరీఫ్ కూడా ఒక క్యాప్ పెట్టుకుని వచ్చాడు. మన యుద్ధ విమానాల బ్యాక్ డ్రాప్లో S-400 బ్యాక్ డ్రాప్లో సైనికులకు మనం ధైర్యం చెప్పే విషయాలు చెప్పాం. మన సైనికుల శక్తిని మనం ప్రపంచానికి చాటామని ఇక్కడ షహబాజ్ షరీఫ్ కూడా అక్కడికి వచ్చి ఆ యుద్ధ ట్యాంకుల పైన నిలబడి మన ప్రధానిని సేమ్ టు సేమ్ మన ప్రధానిని కాపీ కొడుతూ ఉన్నాడు. కానీ ప్రపంచానికి అర్థమైపోయింది షహబాజ్ షరీఫ్ చెప్తున్నటువంటి అబద్ధాలు. ఒకసారి నేను ఇక్కడ మీకు ఒక విషయాన్ని గుర్తు చేస్తాను. ఈలోపు ఒక కమెంట్ అడుగుతాను, మీరు ఒక కమెంట్ చేయండి. దేన్నో చూసి ఏదో వాతలు పెట్టుకుందంట, దేన్నో చూసి ఏదో వాతలు పెట్టుకుందంట. ఇది కరెక్ట్గా పాకిస్తాన్కి సూట్ అవుతుంది కదా. ఇప్పుడు పాకిస్తాన్కి అదే కనబడుతుంది కదా. ఆ నానుడు ఏంటో మీరు చెప్పండి. నేను 3 విషయాలు ఈ పాకిస్తాన్ భారతదేశానికి మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్తతలో 3 విషయాలు చాలా స్పష్టంగా కనబడ్డాయి. ఒకటి, భారత బలం ప్రపంచానికి కనబడింది. 2, పాకిస్తాన్ బలహీనత ఏంటో, పాకిస్తాన్ బలం ఏంటో కూడా ప్రపంచానికి అర్థమైపోయింది. భారత బలం ఏంటో ప్రపంచానికి తెలిసింది, భారత ధైర్యం ఏంటో ప్రపంచానికి తెలిసింది. ఇక పాకిస్తాన్
బలహీనతలేంటో, పాకిస్తాన్ ఎంత బలంగా ఉందో, ఎంత వాపుతో ఉందో ప్రపంచానికి అర్థమైంది. ఇక రెండోది చైనా గూడ్స్ గురించి ప్రపంచానికి తెలుసు. చైనా గూడ్స్ ఎంత విధంగా ఉంటాయో, చైనా గూడ్స్ నమ్ముకుంటే ఏ విధంగా తుస్సుమంటాయో మనకు తెలుసు. ఆ విషయం ప్రపంచానికి మరోసారి రుజువైంది. పాపం చైనాని నమ్మి తెచ్చుకున్న ఆ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఇక్కడ తుస్సుమనడంతో చైనా డూపేంటో కూడా ప్రపంచానికి అర్థమైపోయింది. ఇక మరో ముఖ్యమైన విషయం ప్రపంచానికి అర్థమైంది. అదేంటో తెలుసా? నమ్మక ద్రోహం. మేలు చేసిన వాడికి కీడు చేసినటువంటి ఒక దేశ కుసంస్కారం ఏంటో కూడా ప్రపంచానికి తెలిసింది. అదే టర్కీ ఆపదలో ఉన్నప్పుడు మనం సాయం చేశాం. టర్కీలో భూకంపం వస్తే మనం సాయం చేశాం. కరోనా సమయంలో టర్కీకి మనం సాయం చేశాం. సో సాయం చేసిన వాడికి కీడు తలపెట్టినటువంటి ఒక దుర్మార్గమైన దేశం టర్కీ గురించి కూడా ప్రపంచానికి తెలిసింది. భారత బలం ఏంటో తెలిసింది. పాకిస్తాన్ బలహీనతలు ఏంటో తెలిసాయి. చైనా వస్తువుల డొల్లతనం ఏంటో తెలిసింది. మేలు చేసిన వాడికి కీడు చేసినటువంటి ఒక దుర్మార్గమైన దేశం గురించి ప్రపంచానికి ఇప్పుడు తెలిసింది. అందుకే ఇప్పుడు షహబాజ్ షరీఫ్ వాళ్ళ దేశ సైనికులు భయంలో ఉంటే, పిరుగుదనంలో ఉంటే, సేమ్ మన మోదీ ఏం చేశారో అక్కడికి వెళ్ళి కాపీ కొడుతున్నాడు. ఒక కంటోన్మెంట్ ఏం చేయాలి, షహబాజ్ షరీఫ్ ఏం చేయాలి మనం చూపిస్తున్నాం కదా, కొన్ని బాక్సులు మనం చూపిస్తున్నాం కదా. సర్గోదా ఎయిర్ బేస్ని చూపిస్తున్నాం, సియాల్కోట్ని చూపిస్తున్నాం, రావలపిండి వాళ్ళ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ని కొట్టాం. ఆ విషయాన్ని కూడా మనం చూపించాం. ఒక్కసారి మిస్టర్ షహబాజ్ షరీఫ్ రావలపిండి వెళ్ళి మీ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ దగ్గరికి వెళ్ళి, భారత్ ప్రయోగించినటువంటి మిసైల్ పడిన చోటుకి వెళ్ళి అక్కడ కలిదిరిగి మీ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ దగ్గరికి వెళ్ళి ఒక్క పిక్ చూపించే మిస్టర్ షహబాజ్ షరీఫ్ అర్థమైపోతుంది జనాలకి. కేవలం ఒక కంటోన్మెంట్ ఏరియాకి వెళ్ళి పాపం అప్పటికే పిరికితనంలో ఉన్న వాళ్ళ మిలిటరీ దగ్గరికి వెళ్ళి వాళ్ళు నినాదాలు చేస్తున్నటువంటి దృశ్యాలు, ఆ 2 బాక్సుల్లో చూస్తున్నటువంటి నినాదాలు. మన ప్రధాని చూడండి ఒక్కసారి, మన ఆర్మీ సిబ్బంది దగ్గరికి వెళ్ళి, ఎయిర్ ఫోర్స్ సిబ్బంది దగ్గరికి వెళ్ళి భుజం మీద చరిచి మీ త్యాగాన్ని, మీ శౌర్యాన్ని, మీ ధైర్యాన్ని ప్రపంచం గుర్తుపెట్టుకుంది, రాబోయే తరాలు గుర్తుపెట్టుకుంటాయని ధైర్యం చెప్తే పాపం ఈ షహబాజ్ షరీఫ్ ఓడిపోయి మిగిలిన సైనికుల ధైర్యం ఎక్కడ చచ్చిపోతుందోననే భయంతో మనం IAF నుంచి తెచ్చుకున్నాం కదా ఫండు, రాబోయే రోజుల్లో అది మనకి బాగా పనిచేస్తుంది, మన సైనిక సామర్థ్యాన్ని మనం పెంచుకుందాం అనేటటువంటి మాటల వెనుక మనసులో ఆ మాటలు ఉంటూనే మనం విజయాన్ని సాధించామని చెబుతున్నారు. ఇప్పటికీ అసత్యాలు చెప్తున్నాడు. ఇటు ప్రధాని మోదీని కాపీ కొడుతూ కంటోన్మెంట్ ఏరియాకి వెళ్ళి నినాదాలు చేస్తున్న షహబాజ్ షరీఫ్ని చూస్తుంటే మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అమ్మాయి గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.